ఈరోజు ప్రధాన పత్రికల్లో ఫ్రంట్ పేజీ వార్త కాకినాడ జీజీహెచ్లో కీచక పర్వం అని చెప్పి కీచకులు అని చెప్పి నిజంగా ఆ వార్త జరుగుతూ ఉంటే ఒళ్ళు గగులు పడిచింది. ఇంత దారుణంగా ఉంటారా? అసలు ఏ ధైర్యంతో ఇలా చేస్తారు? ఏకంగా 50 మంది విద్యార్థినులపై లైంగిక దాడా, వాళ్ళ శరీర భాగాలే ఫోటోలు వాళ్ళకే పంపించి బ్లాక్మెయిల్ చేసి, అసలు ఇవన్నీ చదువుతూ ఉంటే నిజంగా తెలియకుండా ఒళ్ళు అరే ఒక రకంగా అయిపోయింది. ఇంత దారుణంగా ఉంటారా? అరే పాలకులు నోరు తెరిస్తే ఏం సినిమా డైలాగులు చెబుతారు. హోంశాఖ మంత్రిగా ఉన్న మేడం నోరు తెరిస్తే ఏం మాట్లాడతారు ఆమె? మూడు సంవత్సరాల పాప మీద అత్యాచారం చేసి చంపేసినటువంటి కుటుంబాలను కనీసం పరామర్శించి ధైర్యం చెప్పని ఈ పాలకులు. బా, ఇలాంటివి ఎన్ని జరిగినాయి, జరుగుతూనే ఉన్నాయి. మీరో నేనో బాధపడ్డాను తప్ప కొన్ని పత్రికలకు, టీవీ ఛానళ్లకు, కొందరి పాలకులకు, అధికారంలో వాళ్ళకు చీమ కుట్టినట్టు కూడా ఉండవు. ఇటువంటి చర్చిస్తే వాళ్ళకు ఒంటి మీద తేళ్ళు జల్లు పాకినట్టు ఉంటుందేమో, మనకు తెలియదు. ఎంత దారుణం! కాకినాడ జీజీహెచ్లో కీచక ఘట్టం వెలుగు చూసింది. చదువు కోసం వచ్చిన పారామెడికల్ విద్యార్థినులు పలువురిపై అదే విభాగంలో పనిచేసిన ఓ ఉద్యోగి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అతడికి మరో 3 సిబ్బంది సహకరించారు. నెల రోజులుగా సుమారు 50 మంది విద్యార్థినులపై ఈ దాష్టికానికి పాల్పడ్డారు. బయట పెడితే చంపేస్తామని, పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని బెదిరించడంతో తమపై జరుగుతున్న అకృత్యాన్ని భరిస్తూ వచ్చిన విద్యార్థినులు బుధవారం రంగరాయ కళాశాల యాజమాన్యానికి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. మెయిల్ ద్వారా విషయం రాష్ట్ర డిఎంఈకి చేరింది. వివరాల్లోకి వెళితే కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో బీఎస్సీ ఎంఎల్టీ విద్యను అభ్యసిస్తున్న వారితో పాటు వివిధ వొకేషనల్ కళాశాలలకు చెందిన పలువురు విద్యార్థినులు కాకినాడ జీజీహెచ్లోని ల్యాబులలో శిక్షణకు వస్తారట. నెల రోజులుగా వీరు ఆసుపత్రిలో 7వ నంబర్ అంబానీ ల్యాబులలో శిక్షణ పొందుతున్నారట. నెల రోజులుగా 70 మంది విద్యార్థినులు ఈ శిక్షణలకు హాజరైతే అదే ల్యాబ్లో బయోకెమిస్ట్రీ ల్యాబ్ అటెండర్గా పనిచేస్తున్న కళ్యాణ్ చక్రవర్తి అనే ఆర్ఎంసీ రెగ్యులర్ ఉద్యోగి వారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అతడికి మరో 3 ల్యాబ్ టెక్నీషియన్లు సహకరించారట. ఈ విషయాన్ని విద్యార్థినులు ఆర్ఎంసీ ప్రిన్సిపాల్కి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారట. ఆయన ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీకి ఫిర్యాదు పంపారట. ఒక హెచ్ఓడి, 2 అసోసియేట్ ప్రొఫెసర్లతో కూడిన కమిటీ ఈ నెల 9, 10వ తేదీల్లో 48 మంది విద్యార్థినులను విచారించిందట. ఆరోపణలు ఎదుర్కొంటున్న కళ్యాణ్ చక్రవర్తితో పాటు అతడికి సహకరించిన మైక్రోబయాలజీ ల్యాబ్ టెక్నీషియన్ జిమ్మిరాజు, బయోకెమిస్ట్రీ ల్యాబ్ టెక్నీషియన్ గోపాలకృష్ణ, పాథాలజీ ల్యాబ్ టెక్నీషియన్ ప్రసాదులను విచారించిందట. విద్యార్థినుల ఆరోగ్య పరీక్షల్లో నిమగ్నమై ఉండగా వారికి తెలియకుండా వారి శరీర భాగాలు ఫోటో తీసి వారికి వాట్సాప్ చేసేవారని, వాటిని మరెవరికి షేర్ చేసి తమ బాధ బయటకు చెప్పుకునే అవకాశం లేకుండా వన్ టైం వ్యూ ద్వారా పంపేవారని ఫిర్యాదులో పేర్కొన్నారట. తాను చెప్పినట్లు వినకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేయిస్తానని బెదిరించాడని కళ్యాణ్ చక్రవర్తిపై విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. ఈ తంతు అంతటికీ జిమ్మిరాజు, గోపాలకృష్ణ, ప్రసాద్ సహకరించారని, బాధ్యులను తక్షణమే సస్పెండ్ చేయాలని డిఎంఈ నుంచి ఆదేశాలు వచ్చాయట. ఇంత దారుణంగానా?